వేదిక మీద ఉన్న పెద్దల మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు మరియు కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న సోదరి నివేదిత గారు మరియు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు కంటోన్మెంట్ బోర్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ రెడ్డి గారు మరియు కూకట్పల్లి శాసనసభ్యులు మన మాధవరం కృష్ణారావు గారు మరి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు అలాగే మా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు కూడా వచ్చిండ్రు కానీ వాళ్ళ దగ్గర బంధువులు చనిపోయినని చెప్పి వారు కూడా వచ్చి పోవడం జరిగింది. మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా మరి ముందున్న పత్రికా విలేకరులకు మా ముఖ్యమైన కార్యకర్తలకు అందరికీ కూడా మరి మా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కంటోన్మెంట్లో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్కి అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి నివేదిత గారు ఇద్దరు కూడా గెలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా అందరూ శాసనసభ్యులు కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ తిరిగి ప్రజలను ఏకం చేసి ప్రజలందరూ కూడా కన్విన్స్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి గెలుపుకు దోహదపడుతున్నందుకు శాసనసభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకు మా కోటేయాలి, మరి ఎంతోమంది అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తారు, ఓట్లు అడుగుతారు. ఓట్లు వేసే ముందర వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందనే సంగతి కూడా ప్రజలు అంచనా వేసుకొని ఓటేస్తారు. మాకెందుకు ఓటేయమంటున్నామంటే గడచిన 9 సంవత్సరాలు హైదరాబాద్ అనే మహానగరంలో ఏ ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కరెంట్ ఇచ్చిన ఘనత మా నాయకుడు కేసీఆర్ది. అలాగే ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా మంచినీటి సరఫరా చేసిన ఘనత మా నాయకుడు కేసీఆర్ది. ఎంతో మంది ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడి గమ్యస్థానానికి చేరుకోవాలంటే అనేక అవస్థలు పడుతున్న సందర్భంలో మా కేటీఆర్ గారు హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్స్ కట్టి సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించిన నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి ఇవే కాకుండా దాదాపు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టించి పేద ప్రజలకు పంపడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు కండ్లకు కట్టినట్టు అభివృద్ధి కండ్ల ముందర కనిపిస్తుంది. కాబట్టి ఇలా జంట నగరాల్లో మొత్తం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించింది. కాబట్టి అదే స్ఫూర్తితోటి అదే అభివృద్ధి కొనసాగాలనే పొద్దున లేకపోతే పాలక పక్షం మీద అదే స్ఫూర్తితో పోరాటం జరగాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పోరాటం చేయగలుగుతారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న సందర్భం ఇది. కాబట్టి ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. మా నాయకుడు ఈరోజు బస్సు యాత్ర పేరు మీద ఊరు వాడ తిరుగుతుంటుంటే కాంగ్రెస్ బీజేపీ కుంభుకై మరి కేసీఆర్ గారు తిరిగితే రాష్ట్రంలో ప్రభంజనం వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి యాత్ర ఆపాలే ఏదన్నా విధమని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అయిపోయి 48 గంటల సేపు బంద్ చేయించిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయం. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొమ్ముకైపోయి జాతీయ పార్టీలు రెండు ఏకమై ప్రాంతీయ పార్టీని తొక్కేద్దాం, మనం ఇద్దరం లాభపడదాం, మన ఇద్దరం లాభపడితే ప్రాంతీయ పార్టీలు గాలి కొట్టుకపోతాయి, తద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందుదామని ఒక దురాలోచన చేసి ఇలా అన్ని రకాల కుట్రలు కుతంత్రాలకు శ్రీకారం చుడుతున్న సంగతి మీకు తెలిసిన విషయం. కానీ ఎన్ని రకాల కుట్రలు చేసినా కానీ మేము మరింత బలీయమైన శక్తిగా అవతరిస్తాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. మల్కాజిగిరి అభ్యర్థిని మరి కంటోన్మెంట్ అభ్యర్థిని రెండింటిని కూడా గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిండ్రు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీరు పట్టం కట్టాలి. ఈ యొక్క తెలంగాణ యొక్క అంశాల మీద మాట్లాడేది పార్లమెంట్ లో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే తప్ప వేరే నాయకులు కాదు. గడచిన 5 సంవత్సరాల్లో భారతీయ పార్లమెంట్ లో మీరు చూసే ఉంటారు, తెలంగాణ బీఆర్ఎస్ సభ్యులు 2274 ప్రశ్నలు సంధిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 200-300 ప్రశ్నలు సంధించినాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణకి ఏ నష్టం జరిగినా ఏ కష్టం
కష్టం వచ్చినా మాట్లాడేది బీఆర్ఎస్ సభ్యులే కాబట్టి తెలంగాణ వాయిస్ ఢిల్లీలో ఉండాలి కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతూ మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా సోదరి నివేదిత గారిని కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి అందరి తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున ముక్త కంఠంతో మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.